రైతులకు ఇచ్చినటువంటి గ్రామాల విస్తీర్ణం, అట్లాగే రైతులు ఇచ్చిన భూములు, రహదారులు అన్నీ కలిపి 54,000 ఎకరాల పైన ఉన్నాయి. వీటిల్లో ఉన్నటువంటి గ్రామాలు, అట్లాగే రైతులకు ఇచ్చినటువంటి నివాస స్థలాలు, వాణిజ్య స్థలాలు పోగా కనీసం 9,000 నుంచి 14,000 ఎకరాల వరకు కూడా ప్రభుత్వ వాటాకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అటువంటి దానిని మీరిచ్చిన సహకారం మూలాన ఈ రాష్ట్రం ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సరైన ధరలను రాబట్టుకొని ప్రభుత్వ ఖజానాకి ఆదాయాన్ని సమకూర్చుకొని ఆ డబ్బుని మౌలిక వసతులకు ఉపయోగించుదాము, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించుదామనేటటువంటి ధోరణిలో కాకుండా ఈ రోజున సింగపూర్ కంపెనీలకి స్విస్ ఛాలెంజ్ పద్ధతుల్లో 1,690 ఎకరాలు కట్టబెట్టడం, వాళ్ళు తెచ్చారు 300 కోట్లు, 306 కోట్లు. మీ భూమిని ఈ రోజున 4 కోట్లు విలువ కట్టి బ్యాంకులలో రుణం తీసుకుని వాళ్ళు వ్యాపారం చేసి లాభం వస్తే తీసుకువెళ్తారు, నష్టం వస్తే మన రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చి, బ్యాంకులకు గ్యారెంటీ ఇచ్చి నష్టాన్ని పోడ్చవలసినటువంటి దానిని. 4 కోట్లు అంటే ఎంత అయిందండి? గజం 8,000 రూపాయలు. ఈ కృష్ణా గుంటూరు జిల్లాలలో ఏ పల్లెటూరులోనైనా గజం 8,000కి భూమి దొరుకుతుందండి? ఆలోచించండి. ఈ రోజున 58-42 నిష్పత్తిలో పంచుకోవటం అంటే గతంలో మనం చూసాం. ఏ విధంగా కొన్ని క్విడ్ ప్రో కో రూపంలో కొన్ని పెట్టుబడులు వచ్చినాయో ఈ రోజున తెలివితేటలుగా ఈ రకంగా సింగపూర్ కంపెనీలకు, పెద్ద పెద్ద విద్యా సంస్థలకు 50 లక్షలకి ఫ్రీ హోల్డ్ రైట్ అంటే అతను దాన్ని ఏ రకంగానైనా ఉపయోగించుకోవచ్చు, అమ్ముకుంటానికి కూడా స్వేచ్ఛ ఉండే పరిస్థితుల్లో 50 లక్షలు అంటే మన ఊళ్ళల్లో కోట్ల రూపాయలు వదిలేయండి. మెయిన్ రోడ్లకు దూరంగా ఉండే పొలాలు కూడా 40 లక్షల నుంచి 70-80 లక్షల రేట్లు ఉన్నాయి. అటువంటిది రాజధాని నగరంలో 50 లక్షలకి 100 ఎకరాలు కట్టబెట్టడం అంటే రైతులు ఇచ్చిన భూమిని ఈ రకంగా ప్రభుత్వం దుర్వినియోగం చేసుకుని రేపెక్కడో సింగపూర్లోనో, దుబాయ్లోనో, ఇంకో చోట ఎక్కడో ఆ 100 కోట్ల రూపాయలు పద్ధతుల్లో అక్కడికి వస్తాను కానీ నేను అడుగుతా ఉన్నాను. ఇది ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అమరావతి ప్రజలు, మీరిచ్చిన భూములు, మీరు చేసినటువంటి త్యాగం ఇది వృధా పోకూడదు. ఈ రాష్ట్రం ప్రస్తుతం ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మీ సహకారం వలన గట్టెక్కేదానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా కొంతమంది అత్యంత తెలివితేటలతో దీనిని పక్కదారి పట్టించి అభివృద్ధి ముసుగులో, అభివృద్ధి పేరుతో జరగబోతా ఉన్నటువంటి అతి పెద్ద స్కామ్ అయ్యేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో మీకు ఆవిష్కృతమవుతుందనేటటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ దీనిని సకాలంలోనే అరికట్టి సరైన రేట్లు పెట్టి ఎకరానికి 4 కోట్లు 5 కోట్లు వాళ్ళకి ఇష్టమైనాడు వస్తాడు, ఇష్టమైనాడు తీసుకుంటాడు. ఆ డబ్బు మన రోడ్లు వేయటానికో ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించుకునేటట్టుగా మన అందరం కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనవి చేస్తూ